ప్రకార్యాలు, ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. ప్రకార్యాలు అంటే కులం చేసే మంచి పనులేంటి లేదా విధులేంటి. కులం వల్ల బ్యాడే కాదు, గుడ్డు కూడా ఉన్నది. సామూహిక జీవనమే కావచ్చు, శ్రమ విభజనే కావచ్చు, సామాజిక భద్రత రక్షణ కావచ్చు, సామాజికరణ గురి చేయడం కావచ్చు, సామాజిక నియంత్రణకు గురి చేయడమే కావచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే యూ మస్ట్ ఇన్ ఏ పొజిషన్ దట్ హౌ క్యాస్ట్ ఈజ్ కాజింగ్ డివిజన్ ఆఫ్ లేబర్, హౌ కాజింగ్ ఫర్ ది కమ్యూనిటీ లివింగ్, how caste providing social security and social assistance, how caste socializing individuals, how caste is working as a social control agent. కులం అనేది సామాజిక నియంత్రణ సాధనంగా ఎలా పనిచేస్తుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాని వెనకాల ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, చదువుకుంటూ పోతే. కులం యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్, దీన్ని ప్రకార్యాలు అన్నాం కదా ఇంతకుముందు, మంచి పనులని వికార్యాలు అనొచ్చు. ఇక్కడ మనం చెడు పనులని లేదా నెగిటివ్ ఆస్పెక్ట్ని ఏమనొచ్చు మనం, వికార్యాలు. కులం యొక్క వికార్యాలు ఆర్ నెగిటివ్ డైమెన్షన్స్ లేదా రుణాత్మక ప్రభావం సమాజం మీద కులం యొక్క రుణాత్మక ప్రభావం. అంటరానితనం, వృత్తి ఎంపికల స్వేచ్ఛ లేదు, అసమానతలకు కారణమైంది, విద్యకు దూరం చేసింది, సామాజిక వెలికి కారణమైంది, వెట్టి చాకరీ, జోగిని, దేవదాసి, మానవ హక్కుల ఉల్లంఘన, బాల్య వివాహాలు, మనుషుల అక్రమ రవాణా, ఇవన్నిటికి కారణమైంది. జోగిరికి, దేవదాసికి కులానికి సంబంధం ఏంది, వెట్టి చాకరికి, బాల కార్మికతకు సంబంధం ఏంది, మానవ హక్కుల ఉల్లంఘనకి, బాల్య వివాహాలకి, మనుషుల అక్రమ రవాణాకి కులానికి సంబంధం ఏంటంటే ఉన్నది. నిమ్న వర్గాల వారు, నిమ్న కులాల వారే ఈ సమస్యలకు లోనవుతున్నారు, అవునా కాదు? సో అది మనం అర్థం చేసుకోవాలి.